హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఏ వీడియో చేయాలా అని ఫుల్గా ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తుంటే ఇంట్లో శనక్కాయలు కనిపించాయి, వేరుశెనక్కాయలు. సరే అని వీటితో ఏం చేయాలని ఆలోచిస్తూ కొన్ని అలాగే తినేసాను అనుకోండి. అయితే వీటితో ఒక మంచి క్రాఫ్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం వేరుశెనక్కాయలు ఉంటుంది కదా పైన షెల్స్, అవి ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. కార్డ్బోర్డ్ని రౌండ్గా అయితే డ్రా చేసుకుని దాన్ని అయితే కట్ చేసుకోండి. పిల్లలు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ పేరెంట్స్ హెల్ప్ లేదా ఇంట్లోనే ఎల్డర్స్ హెల్ప్ తీసుకోండి కటింగ్కి. అండ్ మధ్యలో నా దగ్గర ఇన్విటేషన్స్కి మనకు వస్తాయి కదా వినాయకునివి, అది తీసుకుని ఒక ఇన్విటేషన్ నుంచి నేను స్టిక్ చేసుకున్నాను. అది కరెక్ట్గా సెంటర్లో స్టిక్ చేసుకుని ఈ వేరుశెనక్కాయల షెల్స్ అనేవి స్మాల్, మీడియం, లార్జ్ కింద డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ లైన్లో స్మాల్గా ఉన్నవన్నీ నేను స్టిక్ చేసుకున్నాను గన్లు యూస్ చేసి. నెక్స్ట్ మీడియం సైజ్ అండ్ ఆ తర్వాత లార్జ్. గన్లు యూస్ చేసి స్టిక్ చేసేటైతే కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోండి, ఎందుకంటే గన్ కాలుతుంది. సో కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ నేను మొత్తం అవన్నీ గన్లు యూస్ చేసి మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నేను ఇక్కడైతే పెయింట్ వేసుకున్నాను ఆ షెల్స్కి. నార్మల్ బ్రష్ యూస్ చేసి ఫస్ట్ వాటికి పెయింట్ చేసుకున్నాను. జీరో సైజ్ బ్రష్ ఉంటుంది తెలిస్తే, అదే చాలా స్మాల్ అనమాట, అది చాలా చిన్న బ్రష్. ఆ జీరో సైజ్ బ్రష్ యూస్ చేసి ఎడ్జెస్లో, కార్నర్స్లో ఆ కార్డ్బోర్డ్కి నేను పెయింట్ చేసుకున్నాను అనమాట. నార్మల్ సైజ్ బ్రష్ యూస్ చేసి ఆ షెల్స్కి పెయింట్ చేసుకున్నాను. దీంట్లో నేనైతే ఈ కలర్ కాంబినేషన్ యూస్ చేశాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న వీడియో, జస్ట్ 4 minutes. సో లాస్ట్ వరకు చూసేయండి వీడియోని. అండ్ ఇక్కడైతే నేను ఈ 3 కలర్స్ కాంబినేషన్ యూస్ చేశాను. యాక్చువల్గా మీరు ఇక్కడ వేరే కలర్ కాంబినేషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇవి యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ ఏదైనా స్టిక్ చేసుకోండి, సో దట్ మీరు హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటే మనకి ఎక్కడైనా వాల్స్కి ఏదైనా డెకరేటివ్ లేదంటే వెనకాల డబల్ ప్లాస్టర్ పెట్టుకుని కూడా మీరు ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. Please do like, share and comment and subscribe to the channel. Thank you for watching.